గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. రోజు రోజుకి ఎండ తీవ్రత మరింత పెరిగిపోతుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రతకి ప్రజలైతే మాత్రం ఉక్కపోతని భరించలేక అల్లల్లాడిపోతున్నారు. రీసెంట్గా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో షేక్ ముంతాజ్ అనే విద్యార్థిని 14 సంవత్సరాలు 8వ తరగతి విద్యను అభ్యసిస్తుంది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో. ఎండ దెబ్బకి తాళలేక మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒక్కగానొక కూతుర్ని, ముద్దుల కూతుర్ని పొద్దున్నంతా కూడా స్కూల్కి చలాకీగా వెళ్ళినటువంటి తమ కుమార్తె ఇంటికి తిరిగి వచ్చే సమయానికి విగత జీవిగా రావడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పొద్దున్న చలాకీగా వెళ్ళినటువంటి అమ్మాయి ఎండ వేడిని తట్టుకోలేక స్కూల్ నుండి వచ్చే టైంలో స్పృహ తప్పి పడిపోయిన సమయంలో వెంటనే అప్రమత్తమై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ వైద్యులు చెక్ చేసి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. సో ఒక్కసారిగా ఈ దిగ్భ్రాంతికరమైన వార్త తెలిసేసరికి తల్లిదండ్రుల రోదనలు కూడా మిన్నంటాయి. ఎందుకంటే ఒకగానొక కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, అన్ని ఆశలు కూడా మా కూతురు మీదే పెట్టుకున్నాము, బాలుడి ప్రతాపానికి విలువెలలాడిపోయింది నా కూతురు అంటూ కూడా అక్కడ గుండెలు పగిలేలా రోధించారు. అయితే వైద్యులు ఒకవేళ వడదెబ్బ లేదంటే కార్డియాక్ అరెస్ట్ కూడా కావచ్చు, అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మాత్రం సమాచారాన్ని ఇచ్చారు. ఏదైతేనే చిన్న వయసులోనే నిండు నూరేళ్లు కూడా నిండిపోయా, 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి నా కూతురికి జీవితం ముగిసిపోయిందా అంటూ కూడా ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం బాధించిన తీరు అందరినీ కూడా కంటతడి పెట్టేలా చూస్తుంది. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే వాతావరణం అంతా కూడా ఉక్కపోత, భరించలేని ఉక్కపోత. పొద్దున్న 8 గంటలు దాటితే చాలు ఉక్కపోత, అదే విధంగా వేడి వడగాల్పులకి బయటికి రావడానికి కూడా బంబేలెత్తిపోతున్నారు ప్రజలు. ఇంకా ఎండలో కానీ ఏదైనా పనికి వెళ్ళాల్సి వచ్చింది అంటే వామ్మో తిరిగి క్షేమంగా వస్తామో లేదో, లేదంటే స్పృహ తప్పి పడిపోతామేమో, తల మాడు పగిలిపోతుంది, ఎండలకి తట్టుకోలేకపోతున్నాం అంటూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అదేవిధంగా మరో 10 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అదేవిధంగా వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉదయం 10 లోపే ఏ పనులైనా ఉంటే ముగించుకోండి, 10 తర్వాత నుండి మధ్యాహ్నం 3 లోపు మాత్రం దయచేసి ఎండలో తిరిగే పని ఉంటే మాత్రం స్కిప్ చేసుకోండి, అత్యవసరమైతే తప్పితే కానీ బయటకు రావద్దు అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా స్కూల్ నుండి వచ్చే పిల్లలు, అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళే సమయం, మధ్యాహ్నం భోజనంకి వచ్చే సమయం, ఇదంతా కూడా బాణుడి ప్రతాపం అయితే మాత్రం తీవ్రంగా చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. సో ఏదైతేనే ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరికొన్ని రోజులైతే మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. డీహైడ్రేషన్కి గురవ్వకుండా తరచూ మంచినీళ్ళని, అదేవిధంగా మజ్జిగని, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా సేవించాల్సి ఉందని అయితే మాత్రం డాక్టర్లు సూచనలు చేస్తున్నప్పుడు కూడా రోజు రోజుకి, అంటే ఈ రోజు వామ్మో ఈ రోజు ఎండ ఇంత భయంకరంగా ఉంది అనుకుంటే రేపటికి ఇంకొక డిగ్రీ పెరిగి ఇంకంత మరింత వేడి వాతావరణాన్ని అయితే మాత్రం ఇక్కడ క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఏదైతేనే తమ కూతురు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడం మాకైతే మాత్రం అత్యంత బాధాకరం. అదేవిధంగా ఒకగానొక కూతురు కోసం తన తండ్రి చికెన్ షాప్లోని పగలు రేయి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి తను ఒక మంచి భవిష్యత్తులో చూడాలని, భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో చూడాలనుకున్న తల్లిదండ్రుల యొక్క ఆశలన్నీ కూడా అడియాశలుగానే మిగిలిపోయాయి. సో ఎవరైతే షేక్ ముంతాజ్ మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా ఆమె చిత్రపటానికి మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎవరైతే బాలిక మృతి చెందిందో వెంటనే వైద్యులైతే మాత్రం పోస్ట్ మార్టం చేస్తే గానీ అసలు నిజం బయటకు రాదని చెప్పగానే ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం ససమీరా ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మా బిడ్డని ముక్కలుగా కోస్తే మా మనసు అయితే మాత్రం ఊరుకోదని, మా బిడ్డ ఎలా అయితే వచ్చిందో అలానే ఆ డెడ్ బాడీని కూడా ఇచ్చేయండి అంటూ తీసుకువెళ్ళిపోయారు. సో ఏదైతే నేను కార్డియాక్ అరెస్ట్ అయినా సరే, గుండెపోటు అసలు చిన్న వయసులో కూడా గుండెపోటు కబలించేసిందంటే ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడో ఎవరికో ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఎవరికో గుండెపోటు వచ్చిందంటే అమ్మో గుండెపోటు అనుకునేవాం. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద ముసలి ముతక ఎవరిని ఎప్పుడు ఎలా కబలిస్తుందో దానికి తోడు ఎండ తీవ్రత. సో ఏదైతేనే గుండెపోటు కావచ్చు, లేదు వడదెబ్బ కావచ్చు, ఈ రెండిటి కారణాల వల్ల
తమ మధ్య షేక్ ముంతాజ్ అనే బాలిక లేకపోవడం, ఇప్పుడు మేము ఎవరిని పిలవాలి బిడ్డ అంటూ కూడా ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం రోధిస్తున్న పరిస్థితి అందరినీ కూడా కన్నీటి పర్యంతం చేసింది. సో ఏదైతేనే ప్రతి ఒక్కరు కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎండలో వెళ్ళే పిల్లలైతే మాత్రం తప్పనిసరిగా టోపీ, చెరువు కలద్దాలు, స్కార్ఫ్‌ని అన్నిటిని కూడా ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా.